గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేటప్పటికి క్యాష్ బుక్ లో సెకండ్ మోడల్ బ్యాంక్ క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్. అంటే డబుల్ కాలమ్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఒకే ఎంట్రీలో ఒకే ట్రాన్సాక్షన్స్ లో మనం ఒకే లెడ్జర్ లో మనం ఇవన్నీ తెలుసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం మనం తీసుకుందాం. ఇక్కడ క్యాష్ బుక్ విత్ క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్. మనం చెప్పుకునే టాపిక్ క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ టాపిక్ మాట. ఒక ప్రాబ్లం నోట్ చేసుకుందాం. 2017 జూన్ 1 ట్రాన్సాక్షన్ ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ 500. అట్లాగే సేమ్ డేట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ 1750 బ్యాంక్ లో ఉంది. క్యాష్ అనేది మన దగ్గర ఉంది 500, బ్యాంక్ లో ఉంది 1750. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 5th నా క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్ షేర్స్ అమ్మితే మనకి క్యాష్ వచ్చింది. ఎంత అంటే అమౌంట్ 5500 వచ్చింది. నెక్స్ట్ 6th నా పెయిడ్ ఇంటూ బ్యాంక్ 5000 బ్యాంక్ లో పే చేసాము. నెక్స్ట్ 7th నా paid to boss by check. Paid to boss by check. చెక్ ద్వారా బోస్ కి పే చేసాము 1200 పే చేసాం అన్నమాట. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మధు. నెక్స్ట్ డేట్ వచ్చేటప్పటికి 20th. రిసీవ్డ్ ఫ్రమ్ ఆఫ్ మధు by a check for rupees 600 and deposited the same in bank. ఈ కొన్ని ట్రాన్సాక్షన్స్ చూసుకుందాం మనం. క్యాష్ బ్యాలెన్సెస్ 500, బ్యాంక్ బ్యాలెన్సెస్ 1750. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్ రూపంలో మనకి 5500 వచ్చింది. పెయిడ్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ పెయిడ్ టు బోస్ బై చెక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసాము. నెక్స్ట్ సమ్ పర్సన్ మధు దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాము అండ్ డిపాజిట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేసాము. ఇవి ట్రాన్సాక్షన్స్ మాట. దీనికి రూలింగ్ ఇక్కడ 3 కాలమ్స్ కొట్టుకోవాలి కదా మనం. మళ్ళీ సేమ్ కాకపోతే ఒక ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ పెరుగుతుంది కాబట్టి ఒక కాలం పెరుగుతుంది కాబట్టి మనకి బ్యాంక్ కాలం, క్యాష్ కాలం, లెడ్జర్ ఫోలియో కాలం,
particulars and date column. Next, bank column, cash column, ledger folio column and date and particulars column. ఇది debit, date, particulars, LF, cash, rupees, bank, rupees, date, particulars, LF, cash, rupees, bank, rupees, credit and debit. Same heading ఇక్కడ కూడా cash book with cash అని పెట్టుకోవాలి. Cash book with cash and bank columns. దీని హెడ్డింగ్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ డేట్ 2017 జూన్ 2017 జూన్. సో ఫస్ట్ ఏం జరిగింది, బ్యాంక్ బ్యాలెన్సెస్, క్యాష్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ నా అంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాష్ ఎంత ఉంది, క్యాష్ ని క్యాష్ కాలమ్ లో నోట్ చేసుకోవాలి. క్యాష్ 500. అట్ ద సేమ్ టైం సేమ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా దాన్ని కూడా టు సేమ్ డేట్ కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి బ్యాంక్ కాలమ్ లో 1750 నోట్ చేసుకోవాలి. సో ఇది ట్రాన్సాక్షన్ అయిపోయింది ఫస్ట్ డేట్ న. సో 2 ట్రాన్సాక్షన్స్ జరిగింది, క్యాష్ జరిగింది, బ్యాంక్ జరిగింది. సేమ్ డేట్ న మనం టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి క్యాష్ కాలమ్ లో క్యాష్ ని, బ్యాంక్ కాలమ్ లో బ్యాంక్ అమౌంట్ ని మనం పోస్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్. క్యాష్ రిసీవ్ చేసుకున్నాం, దేని ద్వారా చేసుకున్నాం, షేర్స్ ని అమ్మేసేస్తే మనం షేర్స్ అనేది మనకి రావడం అనేది జరిగింది అనమాట. డేట్ వచ్చేటప్పటికి 5th జరిగింది. సో అది షేర్స్ అనేది ఏంటి, ఇన్వెస్ట్మెంట్, మనకి అసెట్ మాట. సో క్యాష్ వచ్చింది, క్యాష్ అకౌంట్ డేటా టు ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ అంటాం. అప్పుడు సేమ్ డేట్ న 5th టు ఇన్వెస్ట్మెంట్స్ 5500 క్యాష్ అది, అందుకని క్యాష్ కాలమ్ లో నోట్ చేసుకోవాలి. 5500 క్యాష్ కాలమ్ లో నోట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ క్యాష్ రిసీవ్డ్ అని చెప్పాడు, చెక్ రిసీవ్ అని లేదు, అందుకని క్యాష్ కాలమ్ లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంక్ లో ఏం చేస్తాం, క్యాష్ కదా పే చేస్తాము. సో క్యాష్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, బ్యాంక్ వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో దీనికి కాంట్రా ఎంట్రీ అని కూడా అంటారు దీన్ని, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఆ విధంగా వచ్చిందంటే కాంట్రా ఎంట్రీ అంటారు. తెలుగులో ఎదురుపద్దు అంటే సో బోత్ సైడ్స్ నోట్ చేసుకోవాలి మనం. కాంట్రా ఎంట్రీ వచ్చిందంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ బోత్ సైడ్స్ నోట్ చేయాలి. సో ఇప్పుడు 6th పెయిడ్ ఇంటూ బ్యాంక్ లో పే చేసాం కాబట్టి జూన్ 6th బై బ్యాంక్ అని చెప్పి కాంట్రా ఎంట్రీ అన్నాం కదా, దీని ఎదురుగా సి అని పెట్టుకోవాలి. దీనికి సి అని పెడితే కాంట్రా ఎంట్రీ అని అర్థం అన్నమాట. బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలమ్ లో నోట్ చేసుకోవాలి. క్యాష్ కాలమ్ లో అమౌంట్ 5000 బ్యాంక్ కాలమ్ లో నోట్ చేసుకోము, బ్యాంక్ కాలమ్ లో మనం ఇది నోట్ చేసుకోము. అట్లాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కదా. సో ఇక్కడ సేమ్ డేట్ 6th టు క్యాష్ అకౌంట్ అని చెప్పి దీని ఎదురు కూడా మళ్ళీ మనం
కాంట్రా ఎంట్రీ అని నోట్ చేసుకోవాలి. క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలం లో అమౌంట్ వేసుకోవాలి. సేమ్ అమౌంట్ బోత్ సైడ్స్ నోట్ చేస్తున్నాం. ఇక్కడ ఎదురు పద్దు అంటారు, కాంట్రా ఎంట్రీ రెండు సైడ్లు మనం నోట్ చేస్తాం. కాకపోతే ఆపోజిట్ లో నోట్ చేస్తాం. బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలం లో వేస్తాము, టు క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలం లో నోట్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని కాంట్రా ఎంట్రీ అంటారు. నెక్స్ట్ పే టు బోస్ బై చెక్ ద్వారా బోస్ కి పే చేసాము. సో బోస్ కి పే చేసాం, బోస్ దగ్గర నుంచి బోస్ కి క్యాష్ వెళ్ళిపోతుంది. సో చెక్ అన్నాం. ఎట్లా పే చేసాం? క్యాష్ రూపంలో పే చేయలేదు, చెక్ రూపంలో పే చేసాం. చెక్ అంటే బ్యాంక్ అనుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జూన్ 7th ఎవరికి పే చేసాము? బై బోస్ అకౌంట్ పే చేసాం, చెక్ ద్వారా చేసాం. అందుకని క్యాష్ కాలంలో కాకుండా బ్యాంక్ కాలంలో 1200 నోట్ చేయాలి. సో పేడ్ టు బోస్ బై చెక్ ద్వారా పే చేసాం కాబట్టి బోస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, అందుకని బ్యాంక్ కాలంలో మనం 1200 వేసాం. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ Madhu by a check for ₹600 and deposited the same date ని డిపాజిట్ చేసాం. అంటే వచ్చిన చెక్ ని రిసీవ్ చేసుకున్నాము, చెక్ రిసీవ్ చేసుకున్నాము. వచ్చిన చెక్ ని మళ్ళీ మనం వెంటనే అదే రోజున బ్యాంక్ లో డిపాజిట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు మధు అకౌంట్. మధు దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చింది కదా, సో దాని రూపంలో అందుకని 20th టు మధు అని చెప్పి చెక్ కదా వచ్చింది 600 బ్యాంక్ కాలంలో నోట్ చేస్తాం. సో నేను ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాం. ఇప్పుడు టోటల్స్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా మెన్షన్ చేసుకోవాలి. ఏది ఎట్ సైడ్ ఎక్కువ ఉంది? 5,500 6,000 బోత్ సైడ్స్ ఇది 5,000 ఉంది. 6,000 నే మనం మెన్షన్ చేసుకుంటాం. ఏది ఎక్కువ ఉంటే దాన్ని బోత్ సైడ్స్ నోట్ చేయడం అనేది జరుగుతుంది. ఏది ఎక్కువ ఉంటే దాన్ని బోత్ సైడ్స్ నోట్ చేస్తాం. నెక్స్ట్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది. 5 6 7 7,350 7,350. సో అది కూడా అటు సైడ్ కూడా మనం 7,350ని నోట్ చేస్తాం. సో ఇప్పుడు క్యాష్ టు క్యాష్ చూసేద్దాం. డెబిట్ సైడ్ 6,000 ఉంది. డెబిట్ సైడ్ 6,000, క్రెడిట్ సైడ్ 5,000 తీసేస్తే సో 1,000 ఉంటుంది. సో ఎట్ సైడ్ తక్కువ ఉంది, ఇటు సైడే కదా, క్రెడిట్ సైడే కదా. నెక్స్ట్ జూన్ 30th కదా, జూన్ 30th బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,000 రూపీస్ నోట్ చేశాం. అట్లాగే బ్యాంక్ చూద్దాం. ఇది క్యాష్. ఇప్పుడు బ్యాంక్ 7,350, అటు సైడ్ 1,200 ఉంది. 1,200 6,150. సో బ్యాంక్ కాలంలో 6,150 క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది. సో దీన్ని సేమ్ ఈ అమౌంట్ ని మళ్ళీ నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఫార్వర్డ్ చేయాలి కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ జూన్ అయితే జూలై, నెక్స్ట్ మంత్ జూలై 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాష్ కాలంలో ఎంత ఉంది? 1,000 రూపీస్. బ్యాంక్ కాలంలో 6,150.
6150 అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ ఏమో 1000 రూపీస్ ఉంది, బ్యాంక్ కాలం బ్యాంక్ అకౌంట్ లోనేమో 6150 ఉంది అన్నమాట నెక్స్ట్ మంత్ కి. సో ఈ విధంగా క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలమ్స్ ఈ విధంగా నోట్ చేస్తారు. అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు క్యాష్ బుక్ విత్ క్యాష్ డిస్కౌంట్ కాలమ్స్, దాన్ని 3 కాలమ్ క్యాష్ బుక్ అంటారు. ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్న సింగిల్ కాలము, ఇప్పుడు డబుల్ కాలము, నెక్స్ట్ చెప్పుకునేది థర్డ్ కాలమ్ అంటే 3 కాలమ్స్ వస్తాయి. క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. అట్లాగే క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఎలా ఉంటుంది? డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఈ విధంగా 2 కాలమ్ క్యాష్ బుక్ ఈ విధంగా ఉంటుంది. 3 కాలమ్ క్యాష్ బుక్ నుంచి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం.